ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో పుట్టిన వారికి అనారోగ్య సూచనలు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ ఉన్నట్లయితే మనం ఎలాంటి రెమెడీస్ చేయాలనేది దీంట్లో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి వారు మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి, గురువు. అయితే ఈ సంవత్సరం రాశి చక్రంలో చూసినట్టయితే గురువు వృషభంలో 6వ ఇంట, ధనుస్సు నుంచి 6వ ఇంట్లో ఉండటం అనేది కొంత అనారోగ్య సూచనలు, ప్రమాదాలను సూచిస్తుంది. కాబట్టి మిగతా రాశులు 10వ ఇంట కేతువు, అలాగే 3వ ఇంట శని, 4వ ఇంట రాహువు మంచి ఫేవర్గానే ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం ముఖ్యం కదా. పైగా అతని యొక్క రాశ్యాధిపతి కాబట్టి గురువు. అలాగే రాశి యొక్క వృషభ రాశి శత్రువు అవుతున్నాడు గురువుకి. సో ఇక్కడ ఆయన ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శుక్రుడు యొక్క ప్రభావాన్ని బట్టి, అదేవిధంగా మీ యొక్క జాతకంలో, మీ యొక్క జన్మ జాతకంలో 3వ ఇంట ఉన్నటువంటి గ్రహం యొక్క ప్రభావం మీ యొక్క వర్షఫలంలో 6వ ఇంట్లో కానీ వచ్చినట్లయితే ఆ గ్రహం రోగం అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పాయింట్ వల్ల మనం జాగ్రత్తలు పాటించడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఒకవేళ తీవ్రంగా మిమ్మల్ని అనారోగ్యాలు కానీ వేధిస్తున్నట్లయితే మీరు ఏదైనా పారే నది దగ్గరికి కానీ కాలువ దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు జటామాంసి, అలాగే 8 గవ్వలు, నల్లటి గవ్వలు, అంటే ఇక్కడ పసుపు గవ్వలు ఉంటాయి, నల్లగా ఉంటాయి, కొన్ని గవ్వలు తెల్లగా కూడా ఉంటాయి. వాటిలో నల్ల షేడ్లో ఉన్నటువంటి గవ్వలు, అలాగే పసుపు షేడ్లో ఉన్న గవ్వలు కూడా తీసుకువెళ్ళచ్చు. కొద్దిగా తగరము, అలాగే బంగాళాదుంపలు, వీటిని ఎండు ఖర్జూరం, వీటిని తీసుకుని వెళ్ళి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని పారే నదిలో విసిరివేయండి. అదేవిధంగా కాలువలో కానీ విసిరేయటం చేయండి. దీనివల్ల మీరు చాలా వరకు మానసిక అశాంతి, దీర్ఘకాలిక రోగాలు పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ధనుస్సు రాశిలో పుట్టి ఇంకా ఈ యొక్క అనారోగ్య సూచనలు ఉన్నాయి, మరి ఇంకా ఏమైనా పరిహారాలు చేయాలనే దాని మీద మనం కొన్ని రెమెడీస్ కూడా ఇస్తున్నాం. అదేంటంటే ఎప్పుడు కూడా ఒక వెండి గిన్నెలో పసుపుని ఉంచండి. ఆ పసుపుని పూజ నిమిత్తం వాడుతూ ఉండటం అనేది మంచిదన్నమాట. ఇంట్లో కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు చేయటం వల్ల మనం ట్యూనింగ్ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. అలాంటిదన్నమాట ఇది చిన్నది. అలాగే పసుపు రుమాల్, అంటే కర్చీఫ్ అనేది ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పూజలో సంపెంగ పూలు వాడటానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ, శివాలయానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ యొక్క సంపెంగ పూలను స్వామివారికి, అమ్మవారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక 2 పసుపు కొమ్ములు, ఇరిగిపోని పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఆ ఇరిగిపోని పసుపు కొమ్ములను ఏం చేస్తారంటే ఇంటి సింహద్వారానికి ఒక జానెడుతో ఉన్నటువంటి 9 వరుసలు వేసి, 9 పేటలుగా వేసి, దాంతో 3 ముళ్ళు వేసి ఆ పసుపు కొమ్ములకి వాటిని సింహద్వారానికి కట్టండి. పైన గుమ్మం పైన కట్టడం వల్ల ఇది మీకు చాలా వరకు యశోరక్షణ, లక్ష్మీ అనుగ్రహం, అలాగే అనేక రకాలైనటువంటి శక్తి, అక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోకుండా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవాలయాలకు మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నెయ్యి కానివ్వండి, బంగాళాదుంపలు కానీ, కర్పూరం కానీ దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చేయండి. ఇవి చేయటం వల్ల పసుపు ధాన్యాలు అలాంటివి దానం చేయకండి. అంటే కందిపప్పు, మసూర పప్పు ఇలాంటివి వద్దు. మీరు చేయాల్సింది నెయ్యి కానీ, బంగాళాదుంపలు కానీ, కర్పూరానికి సంబంధించింది కానీ, తెల్లటి కర్పూరం దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేవాలయాల్లో పసుపు రంగు పూలు, చామంతి, బంతి చామంతి ఇలాంటివి
యెల్లో కలర్‌లో ఫ్లవర్స్ వచ్చే చెట్లను నాటటానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా చాలా చాలా బాగా మంచి ఫలితాలొస్తది. మీకు చాలా ప్రశాంతత వస్తది. ఆహ్లాదకరమైన జీవితం అని మీరు అనుభవిస్తుంటారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి మాయమైపోతా ఉంటాయన్నమాట. ఇది చేసి చూడండి. అలాగే ఎవరైనా భిక్ష అడిగినా, ఎవరైనా పేదవాళ్ళు ఏదన్నా అడిగితే అంటే దానం గాని, భిక్ష గాని అడిగినట్లయితే తప్పకుండా వాళ్ళని ఉట్టి చేత్తో పంపించకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపియడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు చేసినట్టయితే తప్పకుండా ధనుస్సు రాశిలో వారు పుట్టినవారు ఎవరైనా అనారోగ్యం కానివ్వండి, మానసికంగా కానీ, శారీరకంగా కానీ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రెమెడీ చేయటం వల్ల ఉపశమనం తప్పకుండా పొంది తీరుతారన్నమాట. శుభం భవతు మే సదాశివం. ఓం నమ శివాయ.